అత్తతో ఎఫ్ఐఆర్, అల్లుడు కొంపముంచింది. శివచంద్ర గ్రూపు చేసిన దాడిలో మిథిలేష్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇక గ్రామస్తులు గొడవ గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో శివచంద్ర గ్రూపు అక్కడి నుంచి పారిపోయింది. నేడు వివాహేతర సంబంధాలు కొత్త మలుపులు తీసుకుంటున్నాయి. పెళ్లిళ్ల వరకు వెళ్తున్నాయి. ఆడవాళ్ల ఎఫ్ఐఆర్ల విషయంలో భర్తలు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. వారికి నచ్చిన వాళ్లతో పెళ్లి చేస్తున్నారు. తాజాగా ఓ యువకుడు తన అత్తతో అనుబంధం పెట్టుకున్నాడు. ఓ రోజు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఈ నేపథ్యంలో అల్లుడిని చితక్కొట్టిన మామ బలవంతంగా అత్తతో పెళ్లి చేశాడు. కిడ్నాప్ చేసి మరీ ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన బీహార్లో ఆలస్యంగా వెలుగు చూసింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలకు వెళితే వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సూపాల్ జిల్లా భీమాపూర్ పోలీస్ స్టేషన్ ఏరియాకు చెందిన శివచంద్ర, రీతాదేవి భార్యాభర్తలు. వీరికి పెళ్ళై 5 ఏళ్ల పైనే అయింది. 4 ఏళ్ల ఓ కొడుకు కూడా ఉన్నాడు. అయితే రీతాదేవి గత కొంతకాలం నుంచి అల్లుడు వరసయ్యే మిథిలేష్ కుమార్ ముఖియా అనే యువకుడితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. ఈ ఇద్దరు తరచుగా కలుస్తుండేవారు. ఈ విషయం శివచంద్రకు తెలిసింది. ఆగ్రహంతో ఊగిపోయాడు. తప్పు చేసిన తన భార్యకు అల్లుడితో పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాడు. శివచంద్రతో పాటు మరికొంతమంది మిథిలేష్ను కిడ్నాప్ చేశారు. జీవచ్చాపూర్లోని ఇంటికి తీసుకుని వచ్చారు. దారుణంగా చితక్కొట్టి మరీ అత్తతో పెళ్లి చేశారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన మిథిలేష్ తండ్రిని, తల్లిని కూడా చితక్కొట్టారు. శివచంద్ర గ్రూపు చేసిన దాడిలో మిథిలేష్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇక గ్రామస్తుల గొడవ గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో శివచంద్ర గ్రూప్ అక్కడి నుంచి పారిపోయింది. శివచంద్ర గ్రూప్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ మిథిలేష్ను తల్లిదండ్రులు నార్పాత్గంజ్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆరారియా సర్దార్ ఆసుపత్రికి తరలించారు. మిథిలేష్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. రీతాదేవి గత కొంతకాలం నుంచి అల్లుడు వరసయ్యే మిథిలేష్ కుమార్ ముఖియా అనే యువకుడితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. ఈ ఇద్దరు తరచూ కలుస్తుండేవారు. ఈ విషయం శివచంద్రకు తెలిసి ఆగ్రహంతో ఊగిపోయి మిథిలేష్ను జీవచ్చాపూర్లోని ఇంటికి తీసుకొని వచ్చారు. దారుణంగా చితక్కొట్టి మరీ అత్తతో పెళ్లి చేశారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన మిథిలేష్ తండ్రి, తల్లిని కూడా చితక్కొట్టారు. శివచంద్ర గ్రూప్ చేసిన దాడిలో మిథిలేష్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇక మిథిలేష్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.